ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని ధర్మశాస్త్రం పట్ల లేదా దేవుని వాక్యం పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన వైఖరిని, దాని నుండి పొందే ఆశీర్వాదాన్ని వివరిస్తుంది. అలాగే ఈ వచనం ధన్యులైన వ్యక్తుల లక్షణాన్ని తెలియజేస్తుంది. ఆ లక్షణం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుట. కేవలం దేవుని వాక్యాన్ని చదవడం లేదా పాటించడం మాత్రమే కాదు, దాన్ని ఇష్టపడడం, అందులో సంతోషాన్ని కనుగొనడం అని దీని అర్థం. అనగా దేవుని ఆజ్ఞలను నియమాలను భారంలా కాకుండా ప్రియమైన బహుమతిలా లేదా జీవితానికి మార్గదర్శినిలా చూడాలి. ఉదాహరణకు, మనం ఇష్టమైన పాట విన్నప్పుడు లేదా రుచికరమైన ఆహారం తిన్నప్పుడు ఎలా ఆనందిస్తామో, అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు మన ఆత్మ సంతృప్తి చెందాలి. దివారాత్రము ధ్యానించుట అంటే కేవలము చదవడమే కాదు, లోతుగా ఆలోచించడం, మరలా దాన్ని మననం చేసుకోవడం. దివారాత్రము అంటే రోజంతా, నిరంతరం, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అని. అంటే 24 గంటలు బైబిల్ చదవమని కాదు. రోజులో ఎప్పుడైనా ఏవి జరిగినా దేవుని వాక్యము మనకు దారి చూపేలా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఆనంద సమయంలో దేవుని వాక్యాన్ని గుర్తించుకొని దాని ప్రకారం స్పందించమని దీని అర్థం. ఉదాహరణకు, ఒక రైతు తన పొలం గురించి, ఒక విద్యార్థి తన పరీక్షల గురించి, లేదా ఒక వ్యాపారి తన వ్యాపారం గురించి రోజంతా ఎలా ఆలోచిస్తారో, అలాగే దేవుని వాక్యాన్ని మన హృదయంలోనూ మనస్సులోనూ నిలుపుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిజాయితీగా ఉండాలా లేదా అబద్ధం చెప్పి లాభం పొందాలా అనే పరిస్థితి. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి అబద్ధం చెప్పడం తాత్కాలిక లాభం ఇచ్చినప్పటికీ దేవుని ధర్మశాస్త్రం నిజాయితీని బోధిస్తుంది. కాబట్టి ఆ ధ్యానం ద్వారా సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాడు. ఫలితంగా అతడు ధన్యుడవుతాడు. ఎందుకంటే దేవుని మాటను అనుసరించడం వల్ల ఆత్మీయ శాంతి, దీర్ఘకాలిక విజయం పొందుతాడు. అలాగే ఒక భక్తుడు తీవ్రమైన దుఃఖం లేదా విచారంలో ఉన్నాడు. అతడు సమస్తము దేవుడు మేలుకే చేస్తాడు అనే వాక్యాన్ని ధ్యానించాడు. ఈ వాక్యాన్ని మరలా మనస్సులో తలుచుకోవడం ద్వారా తన కష్టంలో కూడా దేవుని ప్రణాళిక ఉందని ఆనందిస్తాడు. ఫలితంగా అతనికి లోక సంబంధమైన ఓదార్పు కాకుండా దేవుని వాక్యం ఇచ్చే శాశ్వతమైన నిరీక్షణ లభిస్తుంది. తద్వారా అతడు ధన్యుడవుతాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకొని దానిని ప్రేమించి నిరంతరం మననం చేసుకుంటే అదే నిజమైన ఆశీర్వాదం మరియు ధన్యత. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అని. ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని. సహోదరి సహోదరులారా, నిజంగా ఆయనలో నిలిచి ఉండకుండా ఆయన్ను సేవించాలన్న ఏ ప్రయత్నమైనా
మత సంబంధమైన ఎన్ని కార్యకలాపాలైనా విజయవంతంగా కనిపించేవి ఎన్ని అయినా నిష్ఫలమైపోతాయి. కాబట్టి మనము దేవుని సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో కొనసాగాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉండకుండా, మన ప్రవర్తనకు అది ఆధారం కాకుండా దాన్ని పెదవులతో వల్లించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. గనుక మనము దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని. నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుట అంటే కేవలం నీ వాక్యాన్ని చదవడం లేదా పాటించడం మాత్రమే కాదు, దాన్ని ఇష్టపడడం అని, అందులో సంతోషాన్ని కనుగొనడమే అని. మేము నీ మాటను అనుసరించడం వల్ల ఆత్మీయ శాంతి, దీర్ఘకాలిక విజయం పొందుతామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ వాక్యాన్ని మా జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకొని దానిని ప్రేమించి నిరంతరం మననం చేసుకుంటూ లోక సంబంధమైన ఓదార్పు కాకుండా నీ వాక్యం ఇచ్చే శాశ్వతమైన నిరీక్షణ కలిగి నీవిచ్చే నిజమైన ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. ద్రాక్షవల్లివి నీవు, తీగలు మేము. ఎవడు నీ యందు నిలిచి ఉండునో, నీవు ఎవని యందు నిలిచి ఉందువో వాడు బహుగా ఫలించును గనుక, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము గనుక నీ యందు మేమును మా యందు నీ మాటలను నిలిచి ఉండుటకు కృప చూపమని, ఫలభరితమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.